భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో 12 సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వర్ణ వస్త్రాలతో ఎలాంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలిగి గ్రహదోషం తొలగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? విశాఖ నక్షత్రంలో చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ రాహు అవ్వడం వలన అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు ఉన్నాయి. అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన గోరువెచ్చని ఆహారం తినడం, వేలకు తగు ఔషధ సేవనం అవసరం. లేకపోతే నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్స్, వెన్నెముక సమస్యలు, అరికాలలో చేతులలో స్కిన్ ఎలర్జీ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో శని భగవాను ఉండడం వల్ల తల్లిదండ్రులతో పిల్లలు, పిల్లలతో తల్లిదండ్రులు మమేకమై ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉండగలిగితే గృహమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఎవరికి వారే యమునా తీరయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అష్టమంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు దేవగురు బృహస్పతితో సంచారం చేయడం వలన రుణ సమస్య, రోగ సమస్య, అగ్ని సమస్య, వాహన ప్రమాదాలతో భయంతో జీవనాన్ని పొందే పరిస్థితి ఉంటుంది. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు, అలాగనే ధనపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన భార్యకు కానీ భర్తకు కానీ ప్రభుత్వ ఉద్యోగం రావడం, సివిల్స్ రాసిన వారికి కానీ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇద్దరి కోఆర్డినేషన్ వలన మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంది. రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ యొక్క తెలివితేటలు, పెట్టుబడులు ధర్మ మార్గంగా ఉండబడిన వారికి ప్రమోషన్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఏకాదశంలో కుజుడు పెట్టుబడులు ఆకర్షణ, ఆహార వ్యవహారాల్లో నిబద్ధత, స్థిరాస్తులు, చిరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. ఇలాంటి కాల సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని విశేషంగా ఎరుపు రంగు కానీ రోజ్ రంగు వస్త్రాలతో రంగులతో పూడ్చేయడము, గులాబీ రంగులతో ఆ పుష్పాలతో పూడ్చేయడము, కేసరితో కూడుకున్నటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం, అందరి చేత కుంకుమార్చన చేయించి ఆ కుంకుమను నుదుట పెట్టించుకోవడం, అలాగా కాషాయం రంగు కలిగినటువంటి కంకణాన్ని మీరు కట్టుకోవడం వలన అర్ధాష్టమ రాహు, అష్టమంలో ఉండబడిన గురువు దోషం తొలగి ఐశ్వర్యం, ఆనందం అంతనూ కూడా వృశ్చిక రాశి వారి సొంతమవుతుంది. స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారాలు, మార్కెటింగ్ రంగంలో ఉండబడేవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడే వారందరికీ ఓపిక, పట్టుదల, సహనం అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. For more videos like this, subscribe Big TV channel.